మిమ్మల్ని ఒక పాము కరిస్తే ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారా? లేదా నన్నే కాటేస్తావా అంటూ ఆ పాము మీద పగ తీర్చుకుంటూ తుప్పల్లోకి కుప్పల్లోకి చెట్లల్లోకి దూరి దాని వెనక పడి వెళ్తారా? ముందు మీ ప్రాణాలు కాపాడుకుంటేనే కదా తర్వాత దాన్ని చంపాలన్నా పగ తీర్చుకోవాలన్నా మీరు బ్రతికుండాలి కదా. అలాగే చాలామంది ఇప్పుడు చేస్తున్న తప్పేంటో తెలుసా? వెళ్ళాల్సిన రూట్లో వెళ్లకుండా ఇలా రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నారు. మన లైఫ్లో కూడా ఇలా ఎన్నో పాములు వచ్చిపోతూ మనల్ని కాటేస్తూ మనల్ని గాయపరుస్తూ ఉంటాయి. మీరు ఆ పాములు చేసినటువంటి గాయాన్ని తలుచుకుంటూ ఆ నొప్పిని అలానే భరిస్తూ అక్కడే ఆగిపోకండి. మీరు తిరిగి మళ్ళీ ఎలా బ్రతకాలి అంటే ఆ కాటేసినటువంటి పాములు లాంటి మనుషులు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా బతకాలి. మీరు కనుక ఈ నొప్పిని ఈ బాధని కాస్త పక్కకు నెట్టి ఆ నొప్పిని ఒక ఆయుధంగా చేసుకొని మీ సక్సెస్ మీద ఫోకస్ పెట్టి మీరు అడుగు ముందుకు వేసి మీ విజయాల్లో కనుక సక్సెస్ అయ్యి చూపించారంటే అదే మీ బలం, వాళ్ళ ఓటమి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? ఇలాంటి వ్యక్తిన నేను వదిలేసుకుంది, ఇలాంటి వ్యక్తిన నేను మోసం చేసింది, ఇలాంటి వ్యక్తిన నేను కాటు వేసింది అని కుమిలి కుమిలి బాధపడి రియలైజ్ అవుతారు. అలా చేయాలి మనం. అయ్యో నన్ను ఇలా గాయపరిచారే, ఇలా కలిసింది అని పగ తీర్చుకుంటూ మీరు అక్కడే ఆగిపోయారనుకోండి, వాళ్ళు అక్కడ సక్సెస్ అయినట్టు, ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అయినట్టు. ఇప్పుడు చెప్పండి, మీరు సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా? మీరే డిసైడ్ అవ్వండి. లేదు మేము సక్సెస్ అవుతాం అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి.